ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? 3 డేస్ డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేశామండి. తిరుపతి, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్, కాణిపాకం అండ్ కంచి. సో ఈ 3 డేస్ నా ఈ జర్నీ ఎలా ఉందో మీతో కూడా షేర్ చేసుకోవాలి. అలానే ఒక మెమరీ వీడియోలాగా ఉండాలని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. సో నా ఈ జర్నీ మే 5th ఈవినింగ్ కాచిగూడ రైల్వే స్టేషన్ అరౌండ్ 5 o'clockకి స్టార్ట్ అయింది. ఇది వెంకటాద్రి వైభవం బుక్ అండి. కాలినడకన తిరుపతి వెళ్ళేవాళ్ళు ఈ బుక్ ఒక్కసారి చదివి మీరు కాలినడకన వెళ్తే ప్రతి కొండ ఒక విశిష్టత ఇందులో ఉంటుంది. తెలుసుకుని వెళ్తే ఇంకా చాలా మంచిది. 7 కొండల గురించి క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ స్టేషనే తిరుపతి వస్తుంది. తిరుపతి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కాలినడకన మేము శ్రీనివాసం మెట్టు దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. ఇంతకుముందు చాలాసార్లు మేము అలిపిరి నుంచి వెళ్ళాము. శ్రీనివాస్ మెట్టు దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళలేదని ఈసారి శ్రీనివాస్ మెట్టు దగ్గర నుంచి మా జర్నీ స్టార్ట్ చేసాం. ఇదే స్టార్టింగ్ పాయింట్ శ్రీనివాస్ మెట్టు దగ్గర. టోటల్ 2388 స్టెప్స్ ఉంటాయి. కంటిన్యూస్గా స్టెప్సే అండి. ఇక్కడెక్కడ అలిపిరిలాగా నడవడం అనేది మధ్యలో నడకదారు అనేది ఉండదు. కంటిన్యూగా స్టెప్సే ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మాత్రమే ఉంటుంది. ఏమైనా కూల్ వాటర్ తాగాలన్నా, ఫుడ్ తినాలన్నా ఏవి కూడా దొరకవు. సో ఎవరైనా సరే శ్రీనివాస మెట్టు వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ఏమైనా కూల్ వాటర్ అండ్ ఫుడ్ మీతో క్యారీ చేసుకుని కంపల్సరీ వెళ్ళాలి. సో ఇది లాస్ట్ మెట్టు. సో 2388 స్టెప్స్ నేనైతే 2 అవర్స్లో కంప్లీట్ చేసుకున్నా. చాలామంది 1 అవర్లో 1.5 అవర్లో కూడా కంప్లీట్ చేస్తారు. నాకు కంటిన్యూస్గా మెట్లు ఉండడంతో ఆగి వెళ్ళాను. అందుకే మాకు 2 అవర్స్ టైం పట్టింది. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినకుండా వెళ్ళాం కాబట్టి కొంచెం టైర్డ్గా అనిపించింది. సో కొంచెం సేపు రెస్ట్ చేసుకున్నాం. మా పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నారు అక్కడ. సో బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాం అందరం. నైట్ 9 PM మాకు దర్శనం టికెట్స్ ఉన్నాయి. సో అందరం రెడీ అయిపోయి 8 కల్లా బయటకు వచ్చి ఇలాగా దర్శనంకి మేము 300 రూపీస్ దర్శనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేస్తాం. నాకు టైం ఇస్తారు కాబట్టి ఆ టైంకి ఆ దర్శనం లైన్లోకి వెళ్ళిపోవాలి. సో మన దగ్గర ఫోన్స్ ఉన్నంత వరకు మాత్రమే వీడియో కవర్ చేసుకోగలం. వన్స్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వీడియోస్ ఏవి ఉండవు మనం బయటకు వచ్చేదాకా. దర్శనం మొత్తం మాకు 1 అవర్లో కంప్లీట్ అయిపోయిందండి. ఎందుకంటే జనాలు ఎవరు లేరు. చాలా సింపుల్గా 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత 10 to 11 ఇలాగ ఒక గ్లాన్స్ లుక్ ఆఫ్ అలా షాపింగ్స్. మీ అందరికీ తెలిసేలా కాంప్లెక్స్లో చాలా కలర్ఫుల్గా షాప్స్ ఇలా ఉంటాయి. నాకు ఇలా మీనియేచర్ ఐటమ్స్ కొనాలంటే చాలా ఇష్టం. సో ఎక్కడికైనా నాకు ఇలా మీనియేచర్ థింగ్స్ కనిపిస్తే చాలు కొనుక్కుంటాను. సో అలా 1 అవర్ అలా షాపింగ్స్ అన్నీ చూసుకుని కొన్ని ఐటమ్స్ కొనుక్కొని మళ్ళీ మేము కింద తిరుపతికి వచ్చేసాం. మా పేరెంట్స్ వాళ్ళకేమో కొండపైన అక్కడ రూమ్స్ బుక్ అయినాయి. మాకేమో కొండ కింద తిరుపతిలో రూమ్స్ బుక్ అయినాయి. సో మేము కిందకు వచ్చేసాం. సో నెక్స్ట్ డే 2 మా జర్నీ టు కాణిపాకం. మా పేరెంట్స్ వాళ్ళని రైల్వే స్టేషన్లో ఆంధ్రాకి అక్కడ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేసాం. సో నేను ఇంకా మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కాణిపాకం స్టార్ట్ అయ్యాం. సో 2 డేస్కి మేము కార్ బుక్ చేసుకున్నాం. డే 2 అండ్ డే 3కి 2 డేస్కి కార్ బుక్ చేసుకొని ఫస్ట్ కాణిపాకం వెళ్తున్నాం. అంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే జర్నీలో ఏవైతే ఫస్ట్ రీచ్ ఉంటాయో గుళ్ళు ఫస్ట్ అలా ఎక్కడ కూడా టైం వేస్ట్ అవ్వకుండా 2 డేస్ ప్లాన్ చేశారు. మేము బుక్ చేసుకున్న కార్ వాళ్ళే చెప్పారు ఈ ప్లేస్ ఈ టైంకి ఈ ప్లేస్, ఈ టైంకి ఈ ప్లేస్. సో వాళ్ళ ప్రకారమే మేము ఫాలో అయ్యాం. సో ఎక్కడ కూడా మాకు టైం వేస్ట్ అవ్వలేదు. 2 డేస్ కూడా ఎవ్రీ మినిట్ మేము యూటిలైజ్ చేసుకున్నాం. ఇదే కాణిపాకం. ఇక్కడ కూడా ఫోన్స్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌ. అక్కడ డిపాజిట్ చేసేసాం కాబట్టి అంతా చూపించడానికి అక్కడ ఏమి ఉండదు. బయట పైన అలాగా వీడియోస్ మనం తీసుకోవాలి. సో మధ్యలో మనం లంచ్కి బ్రేక్ తీసుకున్నాం. కాణిపాకం దర్శనం అయిపోయాక అరిటాకుల్లో సర్వ్ చేస్తున్నారు భోజనాలు. సో మనం ఏ ఏరియా వెళ్తే అక్కడ ఆల్రెడీ మన ఫుడీ, ఏ ఏరియా వెళ్తే అక్కడ మంచి వెరైటీ ఫుడ్స్ అంటే ఆ ఏరియా స్పెషల్ ఫుడ్సే ప్రిఫర్ చేస్తాను నేనైతే. రెగ్యులర్గా తింటాం మనం ఇక్కడ, అవన్నీ అక్కడైనా దొరుకుతూ ఉంటాయి. అవి కాకుండా ఏ ఏరియాలో ఏ స్పెషల్స్ ఉన్నాయో అవి ఆర్డర్ చేసుకుని తినాలి.
ఇలా మా కాణిపాకం దర్శనం అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం జర్నీ చేసి కంచికి వచ్చాం. కంచిలో చూడాల్సినవి 3 ప్లేసెస్ అంట. ఒకటి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్, సెకండ్ శివకంచి అండ్ థర్డ్ విష్ణు కంచి. సో ఫస్ట్ మనం వెళ్ళబోయేది కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. సో ఈ టెంపుల్స్కి, తమిళనాడులో ఈ టెంపుల్స్కి మనం వెళ్ళినప్పుడు ఒకటి అభిషేకం టైమింగ్స్ గురించి తెలుసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అభిషేకం స్టార్ట్ చేశారంటే మనకి లైన్స్లోనే 1 అవర్ 1.5 అవర్ ఆపేస్తారు. సో మనం ఆ టైమింగ్స్ చూసుకుని వెళ్ళాలి. ప్రతి దగ్గర ఇలా మనం స్టక్ అయ్యామంటే మనం అనుకున్న జర్నీ ప్రాసెస్లో అన్ని గుళ్ళు సరిగ్గా మనం ప్రాపర్గా చూడలేము. అండ్ టైం కూడా టేకింగ్ కాబట్టి మనం తెలుసుకుని వెళ్ళాలి ప్రతి టెంపుల్కి. సో టెంపుల్ బయట ఇదంతా అదేదో యాపిల్ చెట్టు అనుకున్నా అండి, కాదు. సో నెక్స్ట్ మనం చూడవలసిన ప్లేస్ ఇది శివకంచి. అండ్ చాలా బ్యూటిఫుల్ వ్యూ అండ్ చాలా పీస్ఫుల్. మేము వెళ్ళింది 5 PM అరౌండ్ టైం. సో ఆ టైమింగ్కి, ఆ క్లైమేట్కి, ఆ ప్లేస్కి చాలా మ్యాచ్ అయింది అండ్ చాలా బాగుంది. అక్కడి నుంచి అయితే అస్సలు అవ్వదు ఎవరికైనా సరే. నాకైతే అక్కడ చాలాసేపు కూర్చోవాలనిపించింది. బట్ నెక్స్ట్ మనం ఇంకా విష్ణు కంచి వెళ్ళాలి కాబట్టి అలా టెంపుల్ అంతా ఒక వ్యూ లుక్ వేసుకుని బయటకు వచ్చేసాం. ఇవన్నీ పురాతన టెంపుల్స్ కదండి, చాలా చూడడానికి చాలా బాగున్నాయి ఇవన్నీ. అండ్ బయట చెట్టుకి అందరూ ఇలా ఉయ్యాలు కట్టుకున్నారు. ఇవి బయటనే అమ్ముతారు. కొనుక్కొని చాలామంది ఇక్కడికి వచ్చి ఇలా కట్టుతున్నారు. ఏవో మొక్కుకొని ఇలా కడుతున్నారు ఇక్కడ. నేను వెళ్ళిన టెంపుల్స్లో ఈ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇక్కడి నుంచి అసలు రాబుద్ది అవ్వలేదు, ఎందుకో మరి అక్కడ ఉన్న ప్లెజెంట్ అండ్ పీస్ గురించేమో. అండ్ నెక్స్ట్ విష్ణు కంచి. ఇక్కడికి వెళ్ళడానికి టైం పట్టింది అండ్ ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ తమిళనాడులో మోస్ట్లీ టెంపుల్స్ అన్నీ 8 కల్లా క్లోజ్ చేస్తారంట. సో అందుకని ఫాస్ట్గా వెళ్ళాలి, మనం కూడా టైమింగ్ సెట్ చేసుకోవాలి ప్రతిదానికి. అండ్ ఇది విష్ణు కంచి. ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా నైట్ అయిపోయింది, లైటింగ్స్ అన్నీ ఆన్ చేశారు. చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇక్కడ ప్రసాదమే భోజనంలా పెట్టేశారు. అండ్ కంచి వెళ్తే నెక్స్ట్ మా టెంపుల్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా టైం ఉంది కాబట్టి కొంచెం కార్ డ్రైవర్కి అడిగితే కంచిలో ఉన్న ఫేమస్ బట్టల షాప్స్, ఈ చీరలు కొనుక్కుంటారు కదండి, తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కంచి వెళ్ళి చీరలు కొనుక్కున్నాం అంటారు కదా, సో మనం కూడా ఒక లుక్ వేద్దామని చెప్పేసి వెళ్ళాం. ఇక్కడ డైరెక్ట్గా వీవింగ్ నుంచే అన్ని ఇవన్నీ హోల్సేల్ షాప్స్. ఇక్కడి నుంచే అన్ని షాప్స్కి సప్లై అవుతాయి కాబట్టి ఈ షాప్స్కి, హోల్సేల్ షాప్స్కి వెళ్ళాం. చాలా రీజనబుల్గా అనిపించినాయి. ఒక 2-3 సారీస్ కొనుక్కొని ఆ నైట్ ఇంకా మేము అరుణాచలం ట్రావెల్ చేసాం. సో నైట్ మేము 1 అయింది అరుణాచలం వచ్చేటప్పటికి. అక్కడ రూమ్స్ డైరెక్ట్గా వెళ్ళి రూమ్స్ బుక్ చేసుకున్నాము. సో నైట్ మేము వీడియో తీయలేదు. ఇది మార్నింగ్ నెక్స్ట్ డే 3. సో ఇలా రూమ్స్ బుక్ చేసుకుని నైట్ అంతా ఎంత అలసిపోయామంటే మార్నింగ్ మేము లేచేటప్పటికే 9 అయింది. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అరుణాచలం లోపలికి అని చెప్పేసి రెడీ అయిపోయాం అందరం. అరుణాచలం వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల రూమ్స్ చాలా ఉంటాయండి. అసలు అన్ని రూమ్సే, మా ఎక్కడికి వెళ్ళినా ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి. డైరెక్ట్గా కూడా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు రూమ్స్ అక్కడ మనం. సో ఇలా ఫ్రెష్ అయిపోయి మేము గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. వీడు మా బూస్టప్ అండి జర్నీ మొత్తం. మంచి టైం పాస్, మంచి ఎంటర్టైన్ చేస్తాడు మమ్మల్ని. సో మార్నింగ్ లేచి చూస్తే మెయిన్ గోపురం ఎదురుగానే మాకు రూమ్స్ దొరికాయి. అది చూసేదాకా కూడా మాకు తెలియదు. సో టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. వెళ్ళే బయట పూలమ్మాయి పూలు కొనండి అంటే, పిన్ను లేదమ్మా ఎలా కొనుక్కోవాలని అంటే, ఇంకో పిన్ను కూడా ఇస్తాను కొనుక్కోండి అని. చిన్న చిన్న పూల వ్యాపారులే చిన్న చిన్న మార్కెటింగ్ టెక్నిక్స్ చూడండి, వాళ్ళకున్న తెలివి. ఇక్కడ ఎవరు వదలరండి మనల్ని. బొట్టు పెట్టే వాళ్ళ దగ్గర నుంచి పూలు అమ్మే వాళ్ళ వరకు కొనేదాకా ఎవ్వరు వదలరు. సో మనం ఎప్పుడు ఇలా వెరైటీగా బొట్లు పెట్టుకోం కదా అని పెట్టించుకున్నాం. ఓం నమ శివాయ. గుడి లోపల ఎక్కడ కూడా ఇది మెయిన్ గోపురం.
మనకి ఫోన్స్ అలౌ లేదు అని రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఎవరు ఫోన్స్ కలెక్ట్ చేసుకోవడం, ఫోన్ డిపాజిట్ చేయడం అన్నం ఎవరు అడగలేదు అక్కడ. సో, అందరూ కూడా ఫోన్స్ క్యారీ చేసుకొని వెళ్తున్నారు లోపలికి. సో, ఇది మెయిన్ గోపురం. దీని అపోజిట్‌లోనే కరెక్ట్ ఎగ్జాక్ట్ అపోజిట్‌లోనే మాకు రూమ్స్ దొరికాయి. సో, నడుచుకుంటూ కూడా టెంపుల్ దగ్గరికొచ్చేసి లోపలికి వెళ్ళిపోయాం. రూ. 50 ఎంట్రన్స్ దర్శనం టికెట్ తీసుకుంటారు. సో, లోపల టెంపుల్స్ 4 గోపురాలు ఉంటాయండి 4 వైపులా. ఏ గోపురం లోపల నుంచైనా ఎంట్రీ ఎళ్ళొచ్చు. ఇది టెంపుల్ లోపల. వీడియోస్ తీయకూడదని రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అందరూ వీడియోస్ తీసుకుంటున్నారని నేను కూడా తీసుకున్నాను. చాలా బాగుంది గుడి. ఫస్ట్ మేము అరుణాచలంలో దేవుడి దర్శనం చేసుకున్నాం. తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత లంచ్ చేసేసిన తర్వాత అప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఎందుకంటే టెంపుల్ 11-2 ఏదో క్లోజ్ చేస్తారని చెప్పారు. సో, ముందు దర్శనం చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చి లంచ్ తిని అప్పుడు మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. సో, ఇక్కడ ఫుడ్ అయినా సరే తమిళనాడులో ఎక్కడైనా సరే బెస్ట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ అన్నీ మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. రూమ్స్ అయినా, ఫుడ్ అయినా ఏదైనా మనకు అనుకూలంగానే ఉన్నాయన్నీ. సో, మళ్ళీ మేము రూమ్కి వచ్చేసి లగేజ్ అంతా ప్యాక్ చేసి కార్లో పెట్టి మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఇది మెయిన్ టెంపుల్ దగ్గర అందరూ ఇలా దీపాలు వెలిగించుకొని ఇక్కడి నుంచే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. సో, ఈ గిరి మొత్తం తిరగడానికి చుట్టూతా 9 లింగాలు ఉంటాయి. ప్రతి లింగం దగ్గర గుడి దగ్గర ఆగి అక్కడ దర్శనం చేసుకుని అన్ని లింగాలు చూసుకుంటూ లాస్ట్ లింగం దగ్గర మళ్ళీ 365 ఒత్తులు వెలిగించుకుంటాం. మధ్యలో మోక్ష మార్గం కూడా ఉంది. అరుణాచలేశ్వరాయ నమః. ఓం 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 అరుణాచలేశ్వరాయ నమః. ఇదే లాస్ట్ లింగం అండి. ఇక్కడ 365 ఒత్తులతోటి వెలిగించుకుని ఇంకా మన గిరి ప్రదక్షిణ ఎండ్ చేస్తాం. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇక్కడ వెలిగించుకుని అటువైపు మనకి కొండ ఉంటుంది. ఆ కొండకి నమస్కరించుకోవాలి. దీంతో గిరి ప్రదక్షిణ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మా జర్నీ గోల్డెన్ టెంపుల్కి. గోల్డెన్ టెంపుల్ ఎప్పుడు ఈవినింగ్ బాగుంటుందంట లైటింగ్స్తో, అందుకని ఈవినింగ్ వెళ్తున్నాం. సో, మధ్యలో చిన్న బ్రేక్, కాఫీ టీ బ్రేక్. ఐ లవ్ టీవీ మలై. సో, చిన్న బ్రేక్ తర్వాత కొంచెం జర్నీ చేసి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం. సో, ఇక్కడైతే ఫోన్స్ బయటనే ఇచ్చేయాలండి. స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఫోన్స్. సో, మనం లోపల ఏ మాత్రం ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలౌ చేయరు. కానీ గోల్డెన్ టెంపుల్ ప్రతి ఒక్కరూ ఒక్కసారన్నా విజిట్ చేయాలి. ఎంత మంచిగా అసలు 2 కళ్ళు సరిపోవండి లోపల చూడడానికి. చాలామంది వెళ్ళి ఉంటారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. చాలా బాగుంది గుడి. ఇది గుడి బయట. ఇక్కడ జస్ట్ ఒక గ్లాన్స్ వీడియో తీసుకుని ఇంకా మా దర్శనాలన్నీ అయిపోయినాయి. 3 డేస్ జర్నీ. సో, ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా దర్శనాలన్నీ బాగా జరినాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.